ఇది ఒక కొత్త ప్రశ్న. శాస్త్రజ్ఞులు చెప్పారట, శాస్త్రజ్ఞులు చెప్పారు ఇక్కడ ఏదో నరం ఉంటుంది, కరెక్ట్గా ఇక్కడ బొట్టు పెట్టుకుంటే మంచి కాన్సన్ట్రేషన్ బాగా పనిచేసి జ్ఞానులుగా ఉంటారా, తెలివిగా ఉంటారా, అద్భుతంగా పనిచేస్తారా? అలా అయితే ఒకసారి ఆలోచన చేద్దాం. మంచి తెలివి, మంచి జ్ఞానం, అన్ని ఐడియాలు వస్తాయి, ఇక్కడ కాన్సన్ట్రేషన్ బాగా పనిచేస్తుంది అన్నట్లయితే మరి ప్రపంచంలో చాలామంది శాస్త్రజ్ఞులు ఇంతకుముందు చాలా కనుక్కున్నారు కదా. వాటిలో ఫ్లైట్ కనుక్కున్న రైట్ బ్రదర్స్ బొట్టు పెట్టుకున్నారా? ఇక్కడ ఏదైనా పెట్టుకున్నారా? బల్బు కనిపెట్టినట్టు థామస్ ఆల్వా ఎడిసన్ ఇక్కడ ఏదైనా పెట్టుకున్నాడా? మనం వాడుతున్న ఆ ట్రైన్ కావచ్చు, లైట్ కావచ్చు, డీజిల్ ఇంజిన్ కావచ్చు, మరి ప్రపంచంలో ఎన్నో ఆధునికమైనటువంటి వస్తువులు, ఇన్వెన్షన్స్ జరిగాయి. అవునా? 16th సెంచరీ, 17th సెంచరీ, 18th సెంచరీలో, 19th సెంచరీలో అనేక ఇన్వెన్షన్స్ జరిగాయి. ఓకే, ఆ ఇన్వెన్షన్స్లో ఎంతోమంది శాస్త్రజ్ఞులు పాల్గొన్నారు. వాళ్ళందరి పేర్లు కూడా మనకు తెలుసు. వారందరూ ఇక్కడ ఏమైనా పెట్టుకొని చేశారా? లేదే. మరి ఇప్పుడు కొత్తగా మనం చేయడానికి అదేదో పెట్టుకుంటే నవ్వుద్దా? దయచేసి మనం అనుకున్నవన్నీ కూడా, ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ కొన్ని వాళ్ళ సిద్ధాంతపరమైనటువంటి మాటలు, కొందరు యొక్క అభిప్రాయాలు అయి ఉంటాయి. కొందరు చెప్పేటువంటి మాటలు వెనక వాళ్ళ అభిప్రాయాలు అయి ఉండొచ్చు అని చెప్పాను. కానీ మనం గతం నుండి మనం ఆలోచన చేస్తే హిస్టరీలోకి వెళ్ళాలి. ఎప్పుడైనా మన దేనిలోకి వెళ్ళాలి. హిస్టరీ అనేది మార్చలేము, హిస్టరీ అనేది ఎవరు మార్చలేము. హిస్టరీ జరిగిపోయింది కాబట్టి దాని నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. వాళ్ళు ఇక్కడ ఏదో పెట్టుకుంటే కనిపెట్టలేదు, కాన్సన్ట్రేషన్ కలిగిందని వాళ్ళు ఎవరు చెప్పలే, చేయలేదు కూడా. సో దాని నుండి మనం నేర్చుకునేది ఏం లేదు. సో జ్ఞానం అనేది అవసరం. దైవ జ్ఞానం సంపాదించండి, మంచి పుస్తకాలు చదవండి, దేవుని వాక్యాన్ని చదవండి. దైవ జ్ఞానము, లోక జ్ఞానము రెండు ఉన్నాయి. భూ సంబంధమైన జ్ఞానం వేరు, పర సంబంధమైన జ్ఞానం వేరు. పర సంబంధమైన జ్ఞానం మనిషిని దీనత్వంలోకి, ప్రేమ, దయ, కనికిరము, ఆత్మరక్షణలోకి నడిపిస్తుంది. లోక సంబంధమైన ప్రేమ మనిషిని లోకంలోకి, గర్వంలోకి, అహంకారంలోకి తీసుకెళ్తుంది. దైవ సంబంధమైన జ్ఞానం కలిగి ఉందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15, 16, 17 వచనాలు మీరు చదువుకోవచ్చు. యాకోబు 1:5లో మీకు జ్ఞానం కొద్దిగా ఉంటే అడగండి, నేను మీకు ధారాళంగా దయచేస్తాను. విశ్వాసంతో అడగండి, సందేహం లేకుండా అడగండి, ప్రభు మీకు జ్ఞానం దయచేస్తాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.